ఈరోజు హైడ్రా అధికారుల బృందము ప్లస్ ఇంకా ఇతర అధికారులు హెచ్ఎండిఏ, బిహెచ్ఎల్, ఇరిగేషన్ అండ్ అట్లానే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు నగేష్ గారు అండ్ శశికళ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నూతనంగా ఎలక్ట్ అయిన వారు అందరూ కూడా, స్థానికులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ రాయ సముద్రం చెరువును విజిట్ చేశాము. విజిట్ చేసినప్పుడు ఇది పెద్ద చెరువు, 120 ఎకరాల చెరువు. ఇది యాక్చువల్ గా వచ్చేసి ఇది మంచి చూస్తే గనక చాలా పక్షులు కూడా, అంటే వలస పక్షులు చాలా కూడా ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అంతా కూడా ఇక్కడ కనబడుతున్నాయి. చాలా అద్భుతమైన లేక్ ఇది. సో స్థానికంగా ఇక్కడ వీళ్ళ పబ్లిక్ నుంచి మాకు ఇది హైడ్రా అధికారులు ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే బిహెచ్ఎల్ వాళ్ళు వచ్చేసి ఇది మా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడము, ఇక్కడ ఏదైతే చెరువుకి కొన్ని మరమ్మతు పనులు లేకపోతే డీసిల్టింగ్ లేకపోతే బండు ఫార్మేషన్ బ్యూటిఫికేషన్ పనులకి బిహెచ్ఎల్ కొంతమంది అధికారులు వాళ్ళు ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళు అడ్డు చెప్తున్నారని చెప్పేసి అనేటటువంటి ఒక మాకు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడ వచ్చి బిహెచ్ఎల్ అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా డిస్కస్ చేసినప్పుడు ఇది చెరువు, ఇది క్లియర్ గా ఇది కమ్యూనిటీ అసెట్, వాటర్ బాడీ ఇది. సో ఇది గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ బిహెచ్ఎల్ కి కూడా ఇచ్చి ఉండొచ్చు, దాంట్లోకి మేము వెళ్ళట్లేదు. బట్ ఇది డెఫినెట్ గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది. సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ లేకపోతే డీసిల్టింగ్ కానీ రిజ్యూనేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటర్ ఏ చేయాలన్నా కానీ కూడా దానికి బిహెచ్ఎల్ కి సంబంధం ఉండదు. సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్ ఉన్నారు. మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ సిఎండి గారికి, వాళ్ళ ఈడీ గారికి, అట్లానే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ చట్టాలు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి. ఇదంతా కూడా కమ్యూనిటీ అసెట్ కాబట్టి అందరికీ దీంట్లో స్టేక్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఒక ఎవరో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక చెరువు ఉందనుకోండి, అది వాళ్ళ ఆస్తి అయిపోతుంది అన్నమాట, అందరికీ పబ్లిక్ ఆస్తి అవుతుంది. సో దాని మీద క్లారిటీ ఇస్తాము. ప్లస్ అట్లానే ఇక్కడ స్థానికంగా వీళ్ళందరి నుంచి కూడా మాకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇది హైడ్రా టేకప్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి కూడా చెప్పారు. తప్పకుండా అది చూస్తాము. ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే మేము దీన్ని టేకప్ చేయడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాము. దీనికి ఒక సర్వే కూడా చేపిస్తాం. ఇది చూసాము, అంతా కూడా మురికి నీళ్లు లోపలికి వస్తున్నాయి, అంటే సీవేజ్ వాటర్ అంతా కూడా వస్తున్నది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ సీవేజ్ రావడంతో చూసాము చాలా చోట్ల ఇన్లెట్స్ దగ్గర గుర్రపు టైక్ అంతా కూడా ఫార్మ్ అయ్యి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతానికి విపరీతమైన దోమలు, దాంతో పాటు పొల్యూషన్ ఉంది. ఇక్కడ మీకు వాటర్ బాడీస్ లో మీకు వచ్చే వాటర్ కూడా క్వాలిటీ చాలా బ్యాడ్ క్వాలిటీ ఉంటుంది. దానివల్ల రేపు ముందు క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం మనం ఈ చెరువుని చేసినప్పుడు సమగ్రంగా అన్ని కోణాల్లో దీన్ని మనం చేస్తే గనక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి రిక్రియేషన్ గా ఒక వాకింగ్ ట్రాకే కాదు, పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి ప్లే ఏరియాస్ ఇస్తాము. ప్లస్ దాంతో పాటు పార్కులు, గార్డెన్స్ వస్తున్నాయి. ప్లస్ ఇంతే కాకుండా ట్రీట్మెంట్ చేసి ఎస్టీపీ లాంటివి కూడా ప్లాన్ చేసి, అంటే సమగ్రంగా ఒక చెరువును డెవలప్ చేయాలంటే అన్ని కోణాల్లో చేయడానికి హైడ్రా అయితే మేము ప్రయత్నం చేస్తాం. బట్ ఒకవేళ హైడ్రా టేకప్ చేయకపోయినా కానీ ఇక్కడ హెచ్ఎండి వాళ్ళు చేసినా కానీ వాళ్ళకి వచ్చే ఇతర ఏమైనా అడ్డంకులు లైక్ అవుట్లెట్ నాలా, సర్ప్లస్ నాలా నలుగు దగ్గర ఉండేది ఆ నాలా చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయన్నారు. అది కూడా పరిశీలించి ఏదైతే కనుక అడ్డంకిగా ఉండి మొత్తం చెరువు అన్నిటి కూడా అలుగులో ఇచ్చి పాడే వరద నీళ్ళకి అది అడ్డుపడుతుంటాయి కనుక అటువంటి ఎంక్రోచ్మెంట్స్ తీస్తాం. కానీ పబ్లిక్ అందరికీ కూడా ఇప్పుడు ఏదో హైడ్రా వచ్చినారు కాబట్టి ఎఫ్టీఎల్ ఉన్న ఇల్లులన్నీ కూలగొడతారనే దాన్ని భ్రమలు ఉండదు. ఎటువంటి పరిస్థితుల్లో కట్టిన ఇళ్ళని జోలికి వెళ్ళట్లేదు హైడ్రా. సో అది చాలా స్పష్టంగా మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాం. అంటే ఎవడన్నా మీకు సోషల్ మీడియాలో పెట్టి వచ్చిన హైడ్రా కమిషనర్ ఇదంతా ఇల్లులంతా కూలుస్తారనే దాన్ని నమ్మొద్దు, అది కూడా ముందే చెప్తున్నాం. సో ఇది కానీ అలుగు పారి దాని నుంచి ఎక్కడైతే 1-2 అడ్డా వచ్చే ఉంటాయి, దానివల్ల లక్షల మంది ప్రాబ్లం ఫేస్ చేయరు. అట్లాంటి వాటిని తీసినప్పుడు కూడా వాళ్ళ కంపల్సేషన్ ఆస్పెక్ట్ లో కూడా చూసి వాళ్ళ టీడీఆర్ లేదా గవర్నమెంట్ కంపల్సేషన్ ఇచ్చినట్టు కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే వీలైనంత వరకు పబ్లిక్ డిస్టర్బ్ కాకుండా అందరికీ రేపు మంచిగా చేసేటట్టు ఈ చెరువుని తయారు చేయడానికి హైడ్రా మేము చేస్తాము, లేకపోతే హెచ్ఎండిఏ వాళ్ళు టేకప్ చేసినా మా సహాయ సహకారం అందిస్తాం.